ప్రైజ్ ది లార్డ్. 70వ కీర్తన 1వ వచనం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. భక్తుడు తన జీవితంలో శ్రమలు కలిగినప్పుడు, పరిస్థితులు తనకి చాలా బాధాకరంగా, భయానకంగా తనకి ఎదురైనప్పుడు అతడు ఈ విధంగా దేవుణ్ణి కోరుకుంటున్నాడు. ప్రభువా, నన్ను విడిపించడానికి రా అని అడగట్లేదు, కానీ నన్ను విడిపించటానికి త్వరగా రా, నా సహాయమునకు త్వరగా రా అని ప్రభువు దగ్గర ఆక్రందన చేస్తున్నాడు. అవును, మన దేవుడు సమయం ఎరిగిన దేవుడు. తన సమయానికంటే ముందుగాను ఆయన రాడు, తన సమయం దాటి కూడా రాడు. కరెక్ట్ సమయానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. అయితే మనం కొన్నిసార్లు పరిస్థితులను తట్టుకోలేక, తాళలేక ప్రభువుని కంగారు పెట్టేస్తూ ఉంటాం. ప్రభువా, త్వరగా రావా, ప్రభువా, త్వరగా సహాయం చేయవా అని అడుగుతాం. ప్రభువుకు తెలుసు ఎప్పుడు సహాయం చేయాలో, ఎప్పుడు మనం ఆదుకోవాలో ఆయనకు తెలుసు. ఆ రోజు కానా పెండ్లి విందులో యేసుప్రభు వారు ఉన్నారు. వారితో ప్రభువును పిలుచుకోవడం వాళ్ళకి ఎంతో మంచిదైంది. ఆ రోజు ద్రాక్షారసం అయిపోయింది. ఏమో యేసుప్రభు వచ్చారని జనం ఎక్కువ వచ్చారో ఏమో మనకు తెలీదు, కానీ ద్రాక్షారసం అయిపోయింది. ఆ సమయంలో మరియ దగ్గరికి వాళ్ళు వచ్చి, కొంచెం మీరు రిక్వెస్ట్ చేస్తారా, ప్రభువుకి చెప్తారా, ద్రాక్షారసం అయిపోయింది, ఏదో చేయమని చెప్తారా అని అడిగితే ప్రభు అంటాడు, నా సమయం ఇంకా రాలేదు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన చాలా అద్భుతాన్ని వారి మధ్యలో నెరవేర్చాడు. అంతకుముందు వాళ్ళు చాలా కంగారు పడి ఉంటారు. త్వరగా త్వరగా చేయండి, త్వరగా చేయండి అని వాళ్ళు ప్రభువుని కూడా కంగారు పెట్టుంటారు. అయితే ప్రభు ఖచ్చితంగా చేస్తారు, ప్రభు సరైన సమయానికి చేస్తారు అని నువ్వు నమ్మగలిగితే అద్భుతం చూస్తావు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. తన బిడ్డలు ప్రార్థించినప్పుడు ఆయన త్వరగా చేసిన కార్యాలు చాలా ఉన్నాయి. కొంచెం సమయం తీసుకొని చేసిన కార్యాలు కూడా ఉన్నాయి. లాజరుకి జబ్బు చేసినప్పుడు మొదటి రోజే తన సహోదరీలు యేసుప్రభు కౌరు పంపించారు. ప్రభా, మా తమ్ముడు, నువ్వు ప్రేమించేటువంటి లాజరు సిక్ అయిపోయి ఉన్నాడు, రోగిగా ఉన్నాడు, మీరు కొంచెం త్వరగా రండి అని అంటే అదేంటో ప్రభు ఆలస్యం చేశాడు. ఆయన వచ్చే రోజుకి లాజరు చనిపోయాడు కూడా. కానీ ఎంత అద్భుతం జరిగింది, చనిపోయిన లాజర్ను లేపాడు దేవుడు. ఆ యాయిరు కుమార్తెను స్వస్థపరచమని దగ్గరుండి మరి తీసుకెళ్తున్నాడు యాయిరు. కానీ లోపల రక్తస్రావ కలిగిన రోగి అడ్డుపడడం, స్వస్థత పొందడం, ఆ తర్వాత ప్రభువారు ఆమె నిలబెట్టి మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్న సమయానికి అక్కడ జరగకూడదు జరిగిపోయింది. యాయిరు కుమార్తె చనిపోయింది. అక్కడ వాళ్ళు వచ్చి, జరగకూడదు జరిగిపోయింది, నీ కుమార్తె చనిపోయింది, ఇక ప్రభువుని బోధకుడిని నువ్వు బాధ పెట్టద్దు, వెనక పంపే, ఇంక నువ్వేం చేయలేవు అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచి యాయిరు, భయపడకు, వాళ్ళ మాటలు లక్ష్య పెట్టకు, నన్ను నమ్ము, నాకు ఒక సమయం ఉంది అని వారి మధ్యలోనికి వెళ్ళి ఆ పాపను బ్రతికిస్తాడు. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. నువ్వు చాలా ఆత్రంగా ఉన్నావు, కంగారుగా ఉన్నావు, చాలా బెదురుతో ఉన్నావు, చాలా భయంగా ఉన్నావు. త్వరగా చేయి, త్వరగా చేయి, త్వరగా చేయి అని ప్రభు సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా, చేస్తున్నాడు దేవుడు. నీకంటే బాధ్యత కలిగిన దేవుడు నీ విషయంలో, నీకంటే జ్ఞానం కలిగిన దేవుడు నీ విషయంలో, నీకంటే తెలివి కలిగిన దేవుడు నీ విషయంలో, అన్నీ తెలిసిన దేవుడు నీ విషయంలో. కాబట్టి నువ్వేమి చింతించొద్దు, నీ పనులన్నీ అవుతాయి, నీకు సహాయం అందుతుంది. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయడం మాత్రం మానద్దు, దేవుని మీద ఆధారపడడం మానద్దు. దేవుని అడుగు, విశ్వసించు, ప్రభు నీకు సహాయం చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ దాసుని ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేసిన దేవా, ఇదిగో ఈరోజు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ బిడ్డలందరి జీవితంలో నీ సహాయము చేయి, నీ యొక్క విడుదల దయచేయి త్వరగా అని నీ దాసుడు అడిగినట్లుగా మేము కూడా అడుగుతున్నాం. దేవా, నీ బిడ్డల యొక్క శ్రమను చూసి గొప్ప కార్యం మీరు చేసి నాయనా నీ సహాయం అందించమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.